ఈ రాసుల్లో పుట్టిన వారు ఎవరిని అంత ఈజీగా నమ్మరు. తెలియని వాళ్ళను మాత్రమే కాదు, తెలిసిన వాళ్ళని కూడా నమ్మడం ఈ రాసుల వారికి అంత ఈజీ కాదు అని చెప్పవచ్చు. మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంత గొప్ప నిజాయితీ పరులైనా సరే వీరి నమ్మకం పొందడానికి చాలా కష్టపడాలి అనే చెప్పవచ్చు. మానవ సంబంధాలు సరిగా సాగాలి అంటే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పవచ్చు. నమ్మకం ఉన్న చోట ఏ బంధమైనా గట్టిగా నిలబడుతుంది. కానీ కొందరు మాత్రం ఎవరిని అంత సులభంగా నమ్మరు. వారి నమ్మకం గెలుచుకోవాలి అంటే చాలా కష్టమే అని చెప్పవచ్చు. మరి ఆ రాసులేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చిన్న విషయానికి కూడా ఎమోషనల్ అయిపోతారు అని చెప్పవచ్చు. ఎవరిని సులభంగా అస్సలు నమ్మరు. అంతేకాదు ఈ రాశి వారికి ఇతరుల మనసులో ఏముందో తెలుసుకునే శక్తి చాలా వరకు ఉంటుంది అనే చెప్పవచ్చు. అందుకే ఎవరిని నమ్మరు అని చెప్పవచ్చు. తెలియని వాళ్ళను మాత్రమే కాదు, ప్రేమించిన వారిని కూడా చాలా వరకు అనుమానిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. ఎంత గొప్ప నిజాయితీ పరులైనా సరే వీరి నమ్మకం పొందడానికి చాలా కష్టపడాల్సిందే అని చెప్పవచ్చు. తరువాత రెండవ రాశి మకర రాశి. ఈ రాశి వారు చాలా కఠిన హృదయులు అని చెప్పవచ్చు. వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించిన తరువాత మాత్రమే నమ్ముతారు. అలా నమ్మడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఎవరైనా తమను మోసం చేస్తే వీరు దానిని చాలా కాలం పాటు గుర్తుపెట్టుకొని ఉంటారు అని చెప్పవచ్చు. తరువాత మూడవ రాశి కన్య రాశి. ఈ రాశి వారు చిన్న విషయాల గురించి కూడా చాలా ఆందోళన చెందుతారు అని చెప్పవచ్చు. వారు ప్రతిదీ అనుమానంగా చేస్తారు. వారు తరచుగా ఇతరులు చెప్పేది నమ్మే ముందు 2-3 సార్లు తనిఖీ చేసుకున్న తరువాతే ఈ రాశి వారు ఏదన్నా నమ్ముతారు అని చెప్పవచ్చు. వారి పరిపూర్ణత ఆశించడం వల్ల ఇతరులను అంత తొందరగా నమ్మరు అని చెప్పవచ్చు. తరువాత నాలుగవ రాశి మేషరాశి. ఈ రాశి వారు కూడా చాలా ఎమోషనల్ పర్సన్స్ అని చెప్పవచ్చు. వీరికి ప్రతి చిన్న విషయానికి కోపం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ వారు అంతే త్వరగా క్షమాపణ కూడా చెబుతూ ఉంటారు. అయితే ఎవరినైనా వీరిని చాలా ఈజీగా మోసం చేస్తూ ఉంటారు. జీవితంలో వీరిని నమ్మకాన్ని తిరిగి పొందాలి అంటే చాలా కష్టం అని చెప్పవచ్చు. తరువాత ఐదవ రాశి తులారాశి. ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో ఎల్లప్పుడూ సంకోచిస్తూ ఉంటారు. వీరు తరచుగా ఇతరుల విశ్వసనీయంతో గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆలోచన కారణంగా ఒకరిని పూర్తిగా విశ్వసించడానికి నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఎంతో నమ్మితే తప్ప వీరు తమ పర్సనల్ విషయాలను వేరొకరితో పంచుకోవడం చాలా కష్టం అని చెప్పవచ్చు. తరువాత చివరిగా ఆరవది కుంభరాశి. ఈ రాశి వారు ప్రత్యేకమైన వారు అని చెప్పవచ్చు. వీరు అందరితో సులభంగా కలిసిపోతూ ఉంటారు. వీరు తమ వ్యక్తిగత జీవితాల గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఎవరినైనా నమ్మే ముందు వీరు వారి ప్రవర్తన అలవాట్లు గమనించి నిర్ణయం తీసుకున్నాకే వీరు వాళ్ళని నమ్ముతారు అని చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారు చాలా దృఢమైన సంకల్పం కలివాళ్ళు అని చెప్పవచ్చు. ఈ రాశి వారు వ్యక్తిగత జీవితాల గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఎవరినైనా నమ్మే ముందు వారు వారి ప్రవర్తన వాళ్ళ అలవాట్లు గమనించి నిర్ణయం తీసుకున్నాకే వీరు నమ్ముతారు అని చెప్పవచ్చు. వారి ఒంటరి స్వభావం కారణంగా వారి నమ్మకం లేకపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. స్వస్తి. ఇక్కడితో ఏ రాశుల వారు ఇతరులను ఈజీగా నమ్మరో తెలుసుకున్నారు కదా. ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఇందులో మీ రాశి కూడా ఉందా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.